గ్రామ పంచాయతీ సిబ్బందికి 1వ తేదీన ప్రతి నెల వేతనాలకు 50 కోట్ల రూపాయల ప్రభుత్వ బడ్జెట్ కేటాయిస్తామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ప్రకారం వేతనాలు ఇవ్వాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ రంగారెడ్డి జిల్లా కమిటీ సిఐటియు అనుబంధ డిమాండ్ చేశారు. ఈ మేరకు కొంగర కలాన్లోని కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా పాండు మరియు రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. జీతాలు ఇచ్చేటప్పుడు మాత్రం పంపిణీ చేస్తారు. ఒకరి జీతాన్ని ఇద్దరికి ముగ్గురికి ఆ పద్ధతుల్లో పంచి పెడతారు. ఇది కరెక్ట్ కాదు. మరి పనిచేసేటప్పుడు కూడా రోజు ఒకరు పనిచేస్తారు. ఆ జీతాన్ని మళ్ళీ అందరికీ పంచండి, రోజు ఏదో పని చేపిస్తారు అని చెప్పేసి అడిగితే లేదు మా ఊర్లో ఇదే ఎక్కువ కాబట్టి మేము ఇంతే ఇస్తామని చెప్పేసి పద్ధతుల్లో ఒక్క జీతాన్ని ముగ్గురు చొప్పున పనిచేయటటువంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతుంది. పని అందరు చేయాలి, జీతం ఒకటే తీసుకోవాలంటే చాలా దారుణమైనటువంటి పని అది. అందుకనే ఎంతమంది పని చేస్తారో అందరికీ ఫుల్ జీతం ఇవ్వాలి అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో గ్రామ పంచాయతీలన్నీ మురికి పట్టిపోయేటట్టుగా చేస్తాం. అట్లా సాధించుకునే వరకు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పుడు మన యూనియన్ నాయకులు దేవదాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మనం అనేక సంవత్సరాల నుంచి మనము కొట్లాడుతూ ఉన్నాం. అనేక మన సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ మన సమస్యలు పరిష్కారం చేయకుండా ఈ ప్రభుత్వం మొండి వైఖరి చేస్తూ ఉంది. గతంలో మనము 33 రోజులు మనము సమ్మె చేసాం. అయ్యా మాకు జీతాలు జారిపోతలేవు, మమ్మల్ని పర్మిట్ చేయండి, మాకు ఉన్నటువంటి అడగడ జీతాలు చాలక మురికి కాలువలలో మల విసర్జన మనం ఎత్తిపోస్తూ ఉన్నాం. గ్రామాలలో చెత్త చెదలను తీసివేస్తూ ఉన్నాం. అదేవిధంగా కుక్క చనిపోతే, పిల్లి చనిపోతే మన ముక్కులకొని ఎంతో వాసన వచ్చినా కానీ మనము వెట్టి చాకరీ చేస్తూ ఉన్నాం. ఈ వెట్టి చాకరీ చేస్తున్నటువంటి మనలను ఈ ప్రభుత్వం గుర్తిస్తలేదు. అనేక సమస్యలు మనకు ఉన్నాయి. అనేక సమస్యలు ఉన్నా కానీ మనకు రోగాల మీద పడి అనేక వృద్ధులు మన గ్రామ పంచాయతీ సిబ్బంది మరణిస్తూ ఉన్నారు. అవి మరణించిన వారికి కూడా ఆ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సహాయం కూడా అందుతం లేదు. అదేవిధంగా మన మీద పని ఒత్తిడి చేసి మన మీద నిన్న వచ్చినటువంటి నెంబర్లు కూడా పెత్తానం చేస్తూ ఉన్నారు. నిన్న వచ్చినటువంటి వరగట్టి చిన్నవారు పెద్దవారు సర్పంచులయ్యి మన మీద పెత్తానం చేస్తూ మనలను అనేక వెట్టి చాకిరీ చేయించుకుంటూ ఉన్నారు. ఈ వెట్టి చాకిరీకి విముక్తిగా మనం అందరం కలిసిగా ఉండి మనం ఏంటో మన సత్తా చాటించుకోవాల్సిన అవసరం ఎంత మనలను బాధ పెడతా ఉన్నారు. అలాంటి ప్రభుత్వాన్ని మనం మెడలు ఉంచాలంటే మనం అందరం ఐక్యతతో ఉండి మనకిచ్చినటువంటి సిఐటి పిలుపు మేరకు ముందు కూడా మనము ముందుకు సాగాలని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ ధన్యవాదాలు. జరిగితే ఆయన ప్రమాద బీమా రాదు, కనీసం దవాఖాన ఖర్చులు కూడా అయినటువంటి పరిస్థితులు మనం చూసినాం. కాబట్టి ఎక్కడ కూడా గ్రామ పంచాయతీ వర్కర్స్ మీద పెత్తనం చేయడానికి అందరు ఉన్నారు తప్ప మన సమస్యలు పరిష్కరించడానికి కూడా ఇక్కడ అధికారులు కానీ ప్రభుత్వం కూడా లేదని ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనకిచ్చే వేతనం ఎంత? కొట్లాడంగా 9,500. అక్కడక్కడ కార్మికులు ఎక్కువ మంది ఉన్న దగ్గర అది కూడా 5,000, 6,000, 7,000గా మనం తీసుకుంటా ఉన్నాం. కాబట్టి చెప్తున్నాం, కాబట్టి పని ఎక్కువైతుంది, మనకు వచ్చే ఫలితం తక్కువైతా ఉంది. కాబట్టి ఈరోజు అధికారులు మనకు 2 ఫోటోల విధానం పెట్టారు. ఎవరు పెట్టాలి ఈ ఫోటోలు? లక్షల జీతాలు తీసుకొని ఏసీలో ఉండే వాళ్ళకు ఈ ఫోటోల విధానం పెట్టాలి. ఎండ కాయ కష్టం మోరీలలో సాగు చేసి చెత్త చెదారమంతా ఊడ్చే మనకు ఫోటోలు పెట్టడం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం ఎట్లా చూస్తుందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్య మనం టీవీలో చూస్తున్నాం, లక్షల జీతాలు తీసుకున్న అధికారులు ఈరోజు కోట్లు దొంగ డబ్బు నల్ల డబ్బు సంపాదించి ఈరోజు ఏసీబీ అధికారులకు పట్టుబడతా ఉన్నారు. అట్లాంటి దొంగలకు కదా మీరు ఫోటోలు పెట్టాల్సింది, అట్లాంటి దొంగలకు కదా మీరు 2 ఫోటోలు ఫోటో పెట్టాల్సింది. ఎండ కాయ కష్టం చేసే మా కార్మికుల మీద మీ పెత్తనం ఏందని చెప్పేసి ఈరోజు మనం ప్రశ్నించాలి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మేము చెప్తా ఉన్నాం, ఈరోజు మన ఇంట్లో మన బాత్రూమ్ సాఫ్ చేసుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. కాబట్టి ఊరు ప్రజలందరూ ఈరోజు రోడ్లలో చెత్త చెదారం మోరీలలో అన్ని రకాల వ్యర్థాలను సాఫ్ చేసే మన మీద ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు ఛాలెంజ్ చేయాలి. ఈరోజు 9,500 మాకు ఇస్తున్నారు కదా, అది కూడా నెలవారీగా ఇవ్వట్లేదు. 2 నెలలు 3 నెలలు కొట్టడంగా ఇవి చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే ఈరోజు మీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ రాష్ట్ర మంత్రులకు కానీ ముఖ్యమంత్రి కానీ మేము చెప్తా ఉన్నాం, మీరు ఒక్కరోజు వచ్చి
మా గ్రామాల్లో మోరీలు సాగు చేయండి. ఒక్కరోజు వచ్చి మీరు చెత్త ఎరండి, మేము మీకు నెలకు ₹1,00,000 జోల బట్టి మేము మీకు ఇస్తాం. మీకు దమ్ముంటే రండి, ఈ మోరీలు కూర్చోండి. కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా వివక్ష. కనీసం గ్రామ పంచాయతీల సర్పంచ్ ముందో వార్డు మెంబర్ల ముందో కనీసం కుర్చీలో కూర్చోలేనటువంటి అంటారని తనంగా ఈరోజు మనం వివక్షగా మనల్ని చూస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కనీసం మనల్ని ముట్టుకోవాలంటే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చాలా గ్రామాల్లో ఉంది. కాబట్టి మా పైన మమ్మల్ని గౌరవించాలని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. మనకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. ఎవరి ఇంట్లోకి వెళ్ళి మనకి తీసుకొచ్చి పెడతలేరు. మన డబ్బులే మనం కష్టం చేసి పనుల రూపంలో కట్టిన డబ్బులే అక్కడ గుట్టలు పోగాయినాయి. ఆ గుట్టల్లో నుంచి పందికొక్కులాగా అక్కడ మేస్తూ ఉన్నారు తప్ప మన కష్టం చేసే కార్మికులకు మాత్రం ఇవ్వడానికి మనసు రావడం లేదు. కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికులకు నెలకు కనీస వేతనం ₹24,000 ఖచ్చితంగా ఇవ్వాలి. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. ఎందుకంటే ఇంతకు ముందు కాల్పోలేదు, నేను ఎక్కినాక మొత్తం కాల పెడుతున్నారు అని చెప్పేసే పద్ధతుల్లో ఆ కక్ష సాధింపులు కూడా మన మీద జరుగుతున్నాయి. అట్లాగే జీతాలు ఇచ్చేటప్పుడు కూడా